హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రముఖ వ్యక్తులు మరియు వాళ్ళు చెప్పిన నినాదాల గురించి నేర్చుకుందాం. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. జాతీయ వ్యక్తులు. గో బ్యాక్ టు వేదాస్. వేదాలకు మరలండి. ఈ నినాదం స్వామి దయానంద సరస్వతి గారు చెప్పారు. నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు నేను స్వాతంత్రం ఇస్తాను. ఈ నినాదం సుభాష్ చంద్రబోస్ గారు చెప్పారు. ఢిల్లీ చలో. సుభాష్ చంద్రబోస్. జై హింద్. ఈ నినాదాన్ని కూడా సుభాష్ చంద్రబోస్ గారే చెప్పారు. జై జవాన్ జై కిసాన్. లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు. సత్యం అహింస నాకు దేవుళ్ళు. ఈ నినాదాన్ని మహాత్మా గాంధీ గారు చెప్పారు. డూ ఆర్ డై. చేయండి లేదా చావండి. ఈ నినాదాన్ని కూడా మహాత్మా గాంధీ గారు చెప్పారు. బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం. ఈ నినాదాన్ని మహాత్మా గాంధీ గారు చెప్పారు. బెంగాల్ విభజన తరువాత దేశంలో అసలైన చైతన్యం మొదలైంది. ఇది కూడా మహాత్మా గాంధీ గారే చెప్పారు. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది. ఈ నినాదాన్ని మహాత్మా గాంధీ గారు చెప్పారు. ది వేదాస్ కంటైన్ ఆల్ ద ట్రూత్. ఇది స్వామి దయానంద సరస్వతి గారు చెప్పారు. భారతదేశం భారతీయుల కొరకే. స్వామి దయానంద సరస్వతి గారు చెప్పారు. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి. ఈ నినాదాన్ని లాలా లజపతి రాయ్ గారు చెప్పారు. కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైంది కాదు, ప్రజలు ప్రణాళిక చేసింది కాదు. ఈ నినాదాన్ని లాలా లజపతి రాయ్ గారు చెప్పారు. ముందుకు సాగండి. ఈ నినాదాన్ని మేడం జికామా చెప్పారు. నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. ఈ నినాదాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పారు. రోజ్గార్ బడావో. ఈ నినాదాన్ని మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. జై విజ్ఞాన్. ఈ నినాదాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు. భారతదేశానికి హిందువులు ముస్లింలు రెండు కళ్ళు లాంటి వారు. ఈ నినాదాన్ని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చెప్పారు. రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు లాంటిది.
ఈ వాక్యాన్ని అరబిందో ఘోష్ గారు చెప్పారు. ప్రజలే ప్రభువులు. ఈ వాక్యాన్ని లోక్ సత్తా గారు చెప్పారు. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు. ఈ వాక్యాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. ప్రతి కంటి నుంచి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యం. ఈ వాక్యాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. చెడును సహిస్తే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది. ఈ వాక్యాన్ని కూడా జవహర్లాల్ నెహ్రూ గారే చెప్పారు. ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం. ఈ వాక్యాన్ని శ్రీశ్రీ గారు చెప్పారు. భారతదేశం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క పాఠం ఏమిటంటే ఎలా చావాలో. దాన్ని బోధించవలసిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే. ఈ వాక్యాన్ని ఎంకే దిమ్గ్రా గారు చెప్పారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటే విప్లవం వర్ధిల్లాలి. ఈ నినాదాన్ని భగత్ సింగ్ గారు చెప్పారు. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను. ఈ నినాదాన్ని బాల గంగాధర్ తిలక్ గారు చెప్పారు. దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయన్ను దేవునిగా అంగీకరించను. ఈ వాక్యాన్ని బాల గంగాధర్ తిలక్ గారు చెప్పారు. ఆధునిక విజ్ఞానాల్ని ఆర్జించకుండా మన జాతి పురోగమించడం సాధ్యం కాదు. ఈ వాక్యాన్ని రాజా రామ్మోహన్ రాయ్ గారు చెప్పారు. కళ కోసం కాదు, ప్రజల కోసం. ఈ వాక్యాన్ని బళ్ళారి రాఘవ గారు చెప్పారు. గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడు జీవించే ఉంటుంది. ఈ వాక్యాన్ని భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు చెప్పారు. దేశ్ బచావో దేశ్ బనావో. ఈ నినాదాన్ని పివి నరసింహారావు గారు చెప్పారు. వడగాల్పులు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం. ఈ వాక్యాన్ని గుర్రం జాషువా గారు చెప్పారు. ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన, తేడా ఏమీ లేకుండా, అనుమానం ఏమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం. ఈ వాక్యాన్ని విడి సావర్కర్ గారు చెప్పారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఈ వాక్యాన్ని దాశరథి కృష్ణమాచార్యులు గారు చెప్పారు. బోధను ఛేదిస్తే ఎండిన కొమ్మలు వాటంతట అవే పడిపోతాయి. ఈ వాక్యాన్ని బాజీరావు గారు చెప్పారు.
చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవడం నేరం. గొప్ప కలలు కనండి, వాటి సహకారానికై కృషి చేయండి. ఈ వాక్యాన్ని ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు. పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్రపోనివ్వండి. ఈ వాక్యాన్ని మోతీలాల్ నెహ్రూ గారు చెప్పారు. నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడుతాను. ఈ వాక్యాన్ని ఇందిరా గాంధీ గారు చెప్పారు. అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో. ఈ వాక్యాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పారు. బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి. బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు. ఈ వాక్యాన్ని మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు చెప్పారు. బికారీ హటావో. ఈ వాక్యాన్ని రాజీవ్ గాంధీ గారు చెప్పారు. వాణి నా రాణి. ఈ వాక్యాన్ని పిల్లల మర్రి పిన వీరభద్రుడు గారు చెప్పారు. బ్రిటిషర్ల పింఛను పొందుతున్న రాజుల నవాబుల జాబితాలో బతకడం కంటే సైనికుడిగా మరణించటమే మేలు. ఈ వాక్యాన్ని టిప్పు సుల్తాన్ గారు చెప్పారు. సూర్యుడు కనబడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరకు నక్షత్రాలు కూడా కనపడకుండా పోతాయి. ఈ వాక్యాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు. స్వాతంత్రం అనేది ఓ కనిపించని మహా అదృష్టం. అది లేనప్పుడు కానీ దాని విలువ తెలియదు. ఈ వాక్యాన్ని చెప్పింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అందరిలోనూ సామాన్యుణ్ణి అయిన చిరంజీవుణ్ణి. ఈ వాక్యాన్ని సి నారాయణ రెడ్డి గారు చెప్పారు. కులం పునాదులపై ఒక జాతిని గాని ఒక నీతిని గాని నిర్మించలేము. ఈ వాక్యాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. If you like this video, please share and comment. Please do subscribe. Thank you, friends.